రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. అది 1792వ సంవత్సరం. అలనాటి అమరావతి పాలకుడైన శ్రీ వెంకటాద్రి నాయుడు గారు తన కోసం ఒక నూతన భవనాన్ని నిర్మించుకుంటున్నారు. అమరావతిలోని దీపాల దిన్నెగా పిలువబడిన పెద్ద దిబ్బను తవ్వి బౌద్ధ స్తూపానికి చెందిన పాలరాతి పలకలను తీసుకువచ్చి పగులగొట్టి తన భవన నిర్మాణానికి సున్నం తయారు చేసుకునే నిమిత్తం ఉపయోగిస్తున్నారు. ఒక ఆయన ఆ పనికి అడ్డుపడి ఆ పాలరాతి పలకల ప్రాధాన్యతను ఆ జమీందారుకు వివరించి చెప్పి ఒప్పించి ఆ పని ఆపించి వాటి రక్షణకు పూనుకున్నాడు. అప్పటి వరకు మిగిలి ఉన్న పలకలను వాటిపై ఉన్న శిల్పకళ ఆధారంగా మొత్తం మహాచైత్య రూపాన్ని చిత్రించగలిగాడు ఆయన. ఈ విధంగా అమరావతి స్తూపం ఆకారం ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆ మహానుభావుడే. అంతేకాదు 1797లో దీపాల దిన్నెగా పిలువబడిన ఆ దిబ్బను తవ్వి ఒక మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఆ తవ్వకాల్లో బయటపడ్డ నగర నిర్మాణాన్ని ఏషియాటిక్ జర్నల్లో పలు విధాలుగా కీర్తించాడు. ఆ రకంగా అమరావతి చరిత్ర అంతర్జాతీయ పటంలోకి ఎక్కించిన ఆ పుణ్యపురుషుడే కోలిన్ మెకంజీ. మెకంజీ స్కాట్లాండ్ పడమరగా ఉన్న లూయి అనే ద్వీపంలోని స్టార్నోవే అనే గ్రామంలో 1754లో జన్మించాడు. తల్లి బార్బరా మెకంజీ, తండ్రి మర్దోక్ మెకంజీ తన గ్రామంలోని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పోస్ట్ మాస్టర్గా కూడా ఉండేవాడు. స్టార్నోవేలోని బడిలోని చదువు సాగించాడు మెకంజీ. ఆయనకు గణితం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఈ ఆసక్తిని గమనించిన జాన్ నేపియర్ అనే సంపన్నుడు మెకంజీని తనకు సహాయకుడిగా వేసుకున్నాడు. అప్పటికే ఆయన లాగరిథమ్స్ కనిపెట్టడంలో నిమగ్నుడై ఉన్నాడు. అందుకు అవసరమైన విషయ సేకరణలో మెకంజీ అతనికి ఎంతో సహాయం అందించాడు. అప్పుడే భారతీయ గణిత శాస్త్ర విషయాలను బాగా తెలుసుకున్నాడు మెకంజీ. నేపియర్ చనిపోయిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగం చేసే నిమిత్తం 1782లో మద్రాసుకు వచ్చారు మెకంజీ. ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగి కనుక కంపెనీ వారి సైన్యంతో పాటు దిండిగల్లు, కోయంబత్తూరు మొదలైన చోట్ల పనిచేశారు. 1784-90 సంవత్సరాల మధ్య సర్కారు రాయలసీమ ప్రాంతాల్లో పనిచేసే సమయంలో నెల్లూరు నుండి తూర్పు కనుమల ద్వారా రాయలసీమ ప్రాంతానికి రహదారి నమూనాలతో దేశ పటాలను తయారు చేశాడు ఈయన. వీరి శ్రద్ధను తెలివితేటలను గమనించిన కంపెనీ వారు మెకంజీని గుంటూరు సీమ సర్వే చేయడానికి 1790లో సర్వే అధికారిగా నియమించారు. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన నైసర్గిక పటాన్ని మొట్టమొదట తయారు చేసిన వారు మెకంజీయే. ఈ సర్వే పనుల్లో భాగంగా మెకంజీ దేశమంతా సంచారం చేశారు. సుందరమైన దేవాలయాలను చూశారు. శ్రీశైలం దేవాలయంలోకి ప్రవేశించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఈయనే. మెకంజీ శాసనాల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. ఆ కాలంలోనే ఏలూరులో ఉండిన కావలి వెంకట సుబ్బయ్య గారి కుమారులతో మెకంజీకి పరిచయం కలిగింది. వారి సహాయంతో తెలుగు, కన్నడ శాసనాల్లోని విషయాలను తెలుసుకున్నారు. గ్రామ చరిత్రలను వ్రాయుటకు, తాళప్రత గ్రంథాలను, చరిత్రకు ఉపయోగించే నాణ్యాలను సేకరించడానికి వీరికి వేతనమిచ్చి వినియోగించుకున్నారు. 1810లో మెకంజీ మద్రాసు ప్రాంత సర్వేయర్ జనరల్గాను, 1816లో భారతదేశ మొదటి సర్వేయర్ జనరల్గాను నియమించబడ్డారు. మెకంజీ 1793 నుండి 1816 వరకు దక్షిణ భారతదేశంలో ఉద్యోగం చేసేటప్పుడు తన సొంత పైకం 15,000 రూపాయలు ఖర్చు చేసి అనేక తాళపత్రాలు, శాసనాలు, నాణెములు మొదలైన వాటిని సేకరించారు. ఇందులో 1560 తాళపత్ర గ్రంథాలు, వ్రాతపత్రులు ఉన్నాయి. ఇంకా 2079 స్థానిక చరిత్రలు, 876 శాసన పాఠాలు, 79 దేశపటాలు, 6218 నాణెములు, 106 వరకు శిల్ప చిత్రాలు ఉన్నాయి. మెకంజీ గారి సేకరణలను వారి మరణానంతరం కంపెనీ పరంగా వార్న్ హేస్టింగ్స్ $10,000 కొన్నారు. తర్వాత వీటిలో కొన్నిటిని ఇంగ్లండ్కు పంపి మిగిలిన వాటిని మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారం, లండన్లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీ, కలకత్తా, న్యూఢిల్లీ సంగ్రహాలయాల్లో భద్రపరిచారు. ఈ సేకరణలో హిస్టారికల్ రికార్డ్ ఆఫ్ ది సర్వే ఆఫ్ ఇండియా రికార్డులు కూడా ఉన్నాయి.
ఈ సర్వే రికార్డులన్నీ డెహ్రాడూన్లో భద్రపరచబడి ఆ తర్వాత న్యూఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్కు తరలించబడ్డాయి. సుమారు 40 సంవత్సరాల సమయంలో మన దేశ చరిత్రకు కావలసిన ముడిసరుకును ఇంతలా సేకరించి పదిలిపరిచిన వారు వేరొకరు లేనే లేరంటే అతిశయోక్తి కాదు. మెకంజీ రాతప్రతులను క్షుణ్ణంగా పరిశీలించి అందరి చారిత్రక విషయాలను సేకరించి అనువదించిన వారిలో ప్రముఖుడు సిపి బ్రౌన్. వార్స్ ఆఫ్ రాజాస్, మెమరీస్ ఆఫ్ హైదరాలీ, టిప్పు సుల్తాన్ సైక్లిక్ టేబుల్స్, కర్ణాటిక్ క్రానాలజీ, ఆనిగొంది రాజుల చరిత్ర, విజయనగర రాజుల చరిత్ర, మరాఠా బ్రాహ్మణుల పుస్తకాలను సిపి బ్రౌన్ అనువదించడంతో పాటు శిథిలమవుతున్న మెకంజీ రాతప్రతులను ఎత్తి రాయించి సొంత ఖర్చుతో సంపుటాలుగా రూపొందించారు. చరిత్రకారులు శ్రీ చిలుకూరి వీరభద్రరావు, శ్రీ కెవి లక్ష్మణరావు, శ్రీ భావరాజ కృష్ణారావు, శ్రీ వడ్డాది అప్పారావు, శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ, శ్రీ రాళ్లబండి సుబ్బారావు, శ్రీ నేలటూరి వెంకటరమణయ్య, శ్రీ మారేమండ రామారావు లాంటి ప్రసిద్ధులైన తెలుగు చరిత్రకారులకు తమ చరిత్ర పుస్తకాల రచనల్లో మెకంజీ కైఫియత్తులు, శాసనాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. తెలుగు నేలపై స్థానిక చరిత్రల పూలను పూయించి పిఠాపురం అడవి కోనలోని చిన్ని పువ్వుతేనె మాధుర్యాన్ని, నాగలదిన సీమలో నాగేటి చాలుల్లో పైర్లను మొలకెత్తించే విధానాన్ని, కాకతీయుల రాజకీయ ప్రాభవాన్ని, రెడ్డిరాజుల వైభవాన్ని, విజయనగర శాసన విశేషాలను, గండికోట గరిమను, సిద్ధపట్నం చిత్రాలను కైఫియత్తుల రూపంలో విపులంగా అందించిన మహనీయుడైన కల్నల్ కాలిన్ మెకంజీ 1821వ సంవత్సరం మే నెల 8వ తేదీని తన 67 ఏళ్ల వయసులో కలకత్తాలో కన్నుమూశారు. వారి దివ్య స్మృతికి మన తెలుగు వారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.